చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు, అనమాట. నేనే చెప్పాను, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే, నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? మరి ఎప్పుడండి మీరు ఫస్ట్ ఎప్పుడైతే మీట్ అయ్యారు 8 o'clock అన్నారు కదా ఈవినింగ్, ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? ఎందుకంటే మార్నింగ్ అంతా అతనికి షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ పూట కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేశారు వెళ్ళడానికి? మరి మీకు తెలియదు, ఎమ్మెల్యే కాబట్టి ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు ఆల్రెడీ చెప్పండి? మీకు ఫోన్ లో ఆల్రెడీ పెడుతున్న మెసేజ్ పెడుతున్న చాట్ చేసి అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా, ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా, ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్, చెప్పిన వీడియోనే ఉంది కదా, దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. నార్మల్ నార్మల్. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 abortions ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? అబార్షన్ అయింది అని శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. Every time I discuss with him, he continuously assure me. సరే, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. అంటే కలవడము ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉంటారు. అతను వచ్చేదే అందుకు ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ ఎవరండి? అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని మీరు ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? He is not a journalist, he don't have any license. లైసెన్స్ పేపర్ అంటే ఈజ్ అ జర్నలిస్ట్ అంతే. ఒక జర్నలిస్ట్ ని కొట్టారు, అది నా చాట్ కదా. మీరు నా చాట్ జర్నలిస్ట్ పైన దాడి చేశారు. ఇంకొకటి సార్, ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు, నా చాట్ లో తన మీద అటాక్ చేశారు. మీరు అంటే ధైర్యం ఉన్న వాళ్ళు మీరు ఫస్ట్ లోనే కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక మీరు వీడియో కూడా బయటకు వచ్చింది, నేనే పెట్టిన ఎలా కొట్టారు? అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి. అంటే చట్టాన్ని మీరు చేతిలో తీసుకున్నారు. సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా?
చెప్పేదన్నా ఓకే నిజంగా పట్టించుకోవాలి లీవ్ ఇట్ దట్ కదండి. క్వశ్చన్ దెన్. సరే ఓకే ఒక విషయం ఎవరండి చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా మేము ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది తీసుకున్నాం కదండి, అడగం కదా. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండడండి. లేకుండా ఏది అడగము. మీ మీకు దగ్గర వచ్చింది proofs wrong ఉంటే info. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ అంటే ఉంటే మీరు మేము ఇష్టంతో అడుగుతాం. పోయారు ఓకే కదా. ఓకే ఇప్పుడు అతను హాస్పిటల్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అది ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు ఒక కోర్టు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో అది డిమాండ్ ఎంత చేయాలి. కాదంటారా? మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా ఇన్సిస్తున్నారు. వాళ్ళ మదర్ వాడుతుంది. అదే చెప్పి నేను ఎందుకు ఉంది మా దగ్గర వినిపించండి. నా దగ్గర ఉందిలే. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్చాక్ తో అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? సారీ, నాన్చాక్ తో అటాక్ చేయలేదు. లాంచ్ కాదండి, స్కిప్పింగ్ రోప్. సరే దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం. ఒక నిమిషం. వాయిస్ వినండి. అన్న అది తీసుకుని మైక్ దగ్గర పెట్టు. ఒక నిమిషం. ఇక్కడ 25 కోట్లు రేటు. అదేనా? మొబైల్ ఇచ్చేయండి. ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక్క చూపించాను అన్న, అది అయిపోయింది.